హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్, సంగారెడ్డి, అలాగే చౌటుప్పల్ ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 4 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి కోవలెంట్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి సంగారెడ్డి లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంటుంది. ఇక్కడే మనకి ఇంటర్వ్యూ అలాగే వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంది. దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా హైదరాబాద్‌లోనే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి స్పైకా ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి చౌటుప్పల్ అనే లొకేషన్‌లో అయితే లొకేటెడే ఉంది. ఇంటర్వ్యూస్ కూడా చౌటుప్పల్‌లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. చౌటుప్పల్‌కి నియర్ బై ఏదైతే కంపెనీ ఉందో స్పైకా ల్యాబొరేటరీస్ అని చెప్పి ఆ లొకేషన్‌లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసి జెన్‌ఫోల్డ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఫార్మా కంపెనీ అనమాట. ఇదొచ్చేసి మనకి హైదరాబాద్‌కి నియర్ బై ఏదైతే పాషామిలారం అనే ఏరియా ఉందో, ఆ ఏరియాలో మనకి కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీటిలో ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ ఏ కంపెనీస్‌లో మెయిల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారో, అలాగే ఏ కంపెనీస్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారో అన్న డీటెయిల్స్ కూడా అన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూశారంటే మీకు అన్నీ క్లియర్‌గా అర్థమవుతాయి. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ జెన్‌ఫోల్ సస్టైనబుల్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 19థ్ అలాగే 21st ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ అలాగే ఫ్రెషర్స్ అందరిని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ ఏదైతే చేశారు. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే 19థ్ ఇంకా 20 అలాగే 21 ఈ 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి మార్నింగ్ 11:00 నుంచి 2:00 వరకు మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా 11-2:00 మధ్యలో కంపెనీ లొకేషన్‌లో అయితే ఉండాల్సి ఉంటుంది. అక్కడ ఉంటే మీకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేస్తారు. లొకేషన్ వచ్చేసి ఐడియా పాషామెల్లారం తెలంగాణ అని చెప్పి ఇచ్చారు లొకేషన్. ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇది మీరు గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. జెన్‌ఫోల్ సస్టైనబుల్ ఇన్ పాషామెల్లారం అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎవరైతే జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో మనకు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ చేసుకోరు. ఇదొచ్చేసి మనకి బ్లా ఏపీఐ కంపెనీ అనమాట. ఫార్ములేషన్ కాదు, ఏపీఐ డివిజన్. దీంట్లో ఇక్కడ చూడండి అప్ టు 3 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అని చెప్పి చూసుకుంటే బీఎస్సీ ఇంకా బీటెక్. బీటెక్‌లో వచ్చేసి మనకి కెమికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే బీఎస్సీలో వచ్చేసి కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో బీఎస్సీ వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరో చూసుకోండి. మీరు ఎవరైతే ఫ్రెషర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ఎవరైతే ఫ్రెషర్స్ జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా షిఫ్ట్‌లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో, అది కూడా చూసుకోండి. షిఫ్ట్‌లలో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే హెచ్ఆర్ వాళ్ళది కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. 9569599690 అని చెప్పి ఈ కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా సరే జెన్‌ఫోల్డ్ అనే కంపెనీలో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాల్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెయిల్ ఐడీ వచ్చేసి shravankumar.k@genfoldst.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. మీరు ఏ డిపార్ట్మెంట్‌కి అయితే మీ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ నేమ్ సబ్జెక్ట్‌లో మెన్షన్ చేసి ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. క్యూసీ డిపార్ట్మెంట్‌కి అయితే క్వాలిటీ కంట్రోల్ లేదా క్యూఏకి అయితే క్వాలిటీ అష్యూరెన్స్ లేదా ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పి మీరు మెన్షన్ చేసి ఫార్వర్డ్ చేయండి సరిపోతుంది. ఓకే. ఇక్కడ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ స్టైఫండ్ సాలరీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏవైతే మనకి ఫార్మా ఫీల్డ్‌లో సాలరీ ఫ్రెషర్స్‌కి ఎంత సాలరీ అయితే ఇస్తున్నారో అన్ని కంపెనీస్‌లో వాళ్ళతో పాటు సమానంగా మేము కూడా సాలరీ పే చేస్తున్నామని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్ ఇంకా సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫెసిలిటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనకి హైదరాబాద్ లొకేషన్ నుంచి కుక్కట్పల్లి నుంచి కంపెనీ బస్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది.
ఫ్రెషర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మంచి వర్క్ కల్చర్ నేర్చుకునే విధంగా మేము ప్రొవైడ్ అయితే చేస్తాము వర్క్ కల్చర్ అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జెన్‌పాల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరైతే ఫ్రెషర్స్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి 19థ్, 20థ్, 21st 3 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. పాషమిలర్ లొకేషన్ జెన్‌పాల్ అనే కంపెనీకి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. బీఎస్సీ ఇంకా బీటెక్‌లో కెమికల్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకే. ఇది దీనికి సంబంధించిన షార్ట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కోలెంట్ ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 19థ్ జనవరి రోజు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ఏదైతే ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ ఉందో దీంట్లో డాక్యుమెంటేషన్ చూసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఫార్మా కంపెనీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటారో వాళ్ళకి మంచి అవకాశం ఉంది. డాక్యుమెంటేషన్ రిలేటెడ్ వర్క్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఏముండాలి అని చెప్పి చూసుకుంటే ఎవరైతే 24 ఇంకా 25లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమడుగుతున్నారు అని చెప్పి చూసుకుంటే ఎవరైతే బీఎస్సీ గాని, బీఫార్మసీ గాని ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ 24 లేదా 25 ఈ లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో, మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో డాక్యుమెంటేషన్‌ని చూసుకోవడం కోసం. ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో డాక్యుమెంటేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఎవరైతే మీరు జాబ్‌లో జాయిన్ అవుతారో మీరు చేయాల్సిన వర్క్ ఏముంటుంది అని చెప్పి చూసుకుంటే ప్రిపరేషన్ ఆఫ్ రివ్యూ అండ్ బీఎంఆర్ లేదా బీపీఆర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఏదైతే బ్యాచ్ ప్రొడక్షన్ రిపోర్ట్ ఉంటుందో దానికి సంబంధించిన రివ్యూ చేయాల్సి ఉంటుంది. అలాగే డాక్యుమెంటేషన్ హ్యాండ్లింగ్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు ఏవైతే రిలీజ్ చేయాల్సిన బ్యాచెస్ ఉంటాయో వాటికి సంబంధించిన బ్యాచ్ రిలేటెడ్ డాక్యుమెంట్ కూడా మీరు దానికి సంబంధించిన రివ్యూ కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే మీకు ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుంది హైదరాబాద్ నుంచి. అలాగే అటెండెన్స్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మనకి 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి ఫ్రెషర్స్‌ని కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఈ డాక్యుమెంటేషన్ వర్క్ ఓన్లీ సిస్టమ్ వరకే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు. 9100132004 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. హెచ్ఆర్ నేమ్ వచ్చేసి అరుణ్ అని చెప్పి ఉంది. ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మాత్రం ఒకసారి కాల్ చేసి క్లియర్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకే. మేల్ క్యాండిడేట్స్ అయితే డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి 19థ్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి. సంగారెడ్డికి నియర్ బై కంపెనీ అయితే లొకేటెడ్ ఉంటుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 23 జనవరి రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి క్వాలిఫికేషన్ ఏమడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్మీడియట్‌లో వచ్చేసి ఎంపీసీ అలాగే బైపీసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయ్యి ఉండి మీకు 50% కంటే అబోవ్ పాస్ మార్క్స్ వస్తే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే మనకి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 18-20 ఇయర్స్ మధ్యలో ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి మీరు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద తీసుకునే క్యాండిడేట్స్‌కి ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. 60 డేస్ పాటు అంటే 2 మంత్స్ పాటు మీకు ఫ్రీగా ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి దాంతో పాటు మీకు స్టైఫండ్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది కాబట్టి ఆ టైం పీరియడ్‌లో మీరు వర్క్ నేర్చుకున్న తర్వాత జాబ్‌లోకి జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా దీంట్లో వచ్చేసి మనకు ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్, ఇంకా పాన్ కార్డ్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఇంటర్మీడియేట్ మీద జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఇంటర్వ్యూకి ఎక్కడికి అటెండ్ అవ్వాలి అని చెప్పి చూసుకుంటే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గాగిల్లపూర్ విలేజ్, దుండిగల్, గండి మైసమ్మ
మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లొకేషన్ మీకు కావాలంటే గూగుల్‌లో సెర్చ్ చేయొచ్చు. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ గాగిలపూర్ అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ వస్తుంది. లేదంటే మీకేమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అడగండి. నేను దీనికి సంబంధించిన లొకేషన్ అక్కడ ప్రొవైడ్ అయితే చేస్తాను. లేదంటే ఇక్కడ ఏదైతే క్యూఆర్ ఉందో ఈ క్యూఆర్‌ని కూడా స్కాన్ చేసినా మీకు దీనికి సంబంధించిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఒకసారి మీరు ఈ క్యూఆర్‌ని స్క్రీన్‌షాట్ తీసుకోండి సరిపోతుంది. ఓకే. ఎవరైతే ఇంటర్మీడియేట్ మీద ఈ కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళకి మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి. హైయర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఫ్రీ ట్రాన్స్‌పోర్టేషన్, హాస్టల్ ఫెసిలిటీ, అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ ఫ్రెండ్స్. ఎవరైతే డిగ్రీ కంటిన్యూ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి కంపెనీనే సపోర్ట్ చేసి మీకు డిగ్రీ సర్టిఫికేట్ వచ్చే విధంగా కూడా మీకు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయితే చేసే విధంగా కంపెనీ చూసుకుంటుంది. అలాగే మీకు ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. హైదరాబాద్ నుంచి కంపెనీ వరకి బస్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు హాస్టల్ ఫెసిలిటీ కూడా కంపెనీనే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కంపెనీకి సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ మీరు స్టే అయితే చేయొచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికి కూడా సెపరేట్ ఉండడం అయితే జరుగుతుంది. అలాగే హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా మనకి మెడిక్లెయిమ్ కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. దీనికి సంబంధించి 60 డేస్ పాటు ట్రైనింగ్ ఇస్తారు అని చెప్పి మెన్షన్ చేశాను కదా! దానికి సంబంధించి చూసుకుంటే ఈ 60 డేస్ పాటు మీరు ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి అక్కడే అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫుడ్డు, ఇంకా బుక్స్, యూనిఫార్మ్, అలాగే సేఫ్టీ షూస్ ఇవన్నీ కూడా మీకు కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాంతో పాటు 5000 వరకి మీకు స్టైఫండ్ కూడా కంపెనీ ఇవ్వడం అయితే జరుగుతుంది 2 మంత్స్. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే కంపెనీలో జాయిన్ అవుతారో 2 మంత్స్ తర్వాత అప్పటి నుంచి సాలరీ మీకు హైక్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి వర్కింగ్ లొకేషన్ ఎక్కడ ఉంది అని చెప్పి చూసుకుంటే ఏదైతే గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ గాగిలపూర్ విలేజ్ అని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అదే లొకేషన్‌లో మీకు వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. బైపీసీ ఇంకా ఎంపీసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్. ఇంటర్వ్యూ డేట్స్ 23 రోజు మాత్రమే, వన్ డే మాత్రమే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మార్నింగ్ 10:00 నుంచి 12:00 వరకి మనకి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు. ఆ తర్వాత 12:00 అంటే డిలేగా ఎళ్లారు అంటే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేయరు కాబట్టి వితిన్ టైమ్‌లో మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ స్పైకా ల్యాబొరేటరీస్ అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్పైకా ల్యాబొరేటరీస్ అనే ఈ కంపెనీలో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చేసి మనకి ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ అలాగే ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్ అనమాట. ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఈ కంపెనీ చౌటుప్పల్ అనే ఏరియాలో అయితే లొకేటెడే ఉంటుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీరందరూ గూడా. మీకు ఇక్కడ చూడండి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. అలాగే క్యూసీలో కూడా సేమ్ క్యూఏ ఇంకా ఈహెచ్ఎస్ ఈ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి కదా! క్యూఏ, క్యూసీ అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. ఈ ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ ఈ డిపార్ట్మెంట్‌లో మాత్రం ఓన్లీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని మాత్రమే రిక్రూట్ చేయడం జరుగుతుంది. 4-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే జాబ్ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే స్పైకా ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, లింగోతం విలేజ్, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. మీరు స్పైకా ల్యాబొరేటరీస్ లింగోటం, చౌటుప్పల్ అని చెప్పి సెర్చ్ చేశారంటే గూగుల్‌లో దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. స్పైకా ల్యాబొరేటరీస్ చౌటుప్పల్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకే. మీరు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేసారో మెయిల్ ఐడీ కూడా మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. స్పైకాన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే పీవీఈటీ ఎల్టీడీ@gmail.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ అప్డేటెడ్ రెజ్యూమ్‌ని ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. హెచ్ఆర్ వాళ్ళది 8978211183 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్. ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏలో మాత్రం ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి క్యూసీ ఇంకా క్యూఏ డిపార్ట్మెంట్స్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. రిమైనింగ్ ఏవైతే ప్రొడక్షన్ ఇంకా ఈహెచ్ఎస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వీటిలో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. సారీ ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ ఇంటర్వ్యూని అవాయిడ్ అయితే చేయొచ్చు. ఓన్లీ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే ఫీమేల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. రిమైనింగ్ ఏవైతే స్పైకా ల్యాబొరేటరీస్ అలాగే
కోవలెంట్, కోవలెంట్ డిపార్ట్‌మెంట్‌లో అయితే ప్రొడక్షన్‌లో డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది కాబట్టి ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఒకసారి వెళ్ళే ముందు మాత్రం హెచ్ఆర్ నంబర్ నేను మెన్షన్ చేశాను కదా! ఆ నంబర్‌కి కాల్ చేసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. జెన్‌ఫోర్డ్ అనే కంపెనీలో ఏదైతే ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయో అక్కడ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ అవాయిడ్ అయితే చేయొచ్చు. మీకు ఎలిజిబిలిటీ ఉండదు. మీరు రిక్రూట్